మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గత ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. నాడు అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటే తాము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. ఇక కేబినెట్ మంత్రులు దండుపాల్యమని అహంతో మాట్లాడతారని ప్రశ్నించారు. బేడీలు వేసి రైతులు తీసుకువెళ్లిందెవరో అందరికీ తెలుసునన్నారు. అబద్ధాలు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. 10 ఏళ్లు రాజ్యమేలి ప్రజలకు ఏం చేశారో గుండెపై చేయి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్లూరి విలాసవంతమైన జీవితాలు ఎలా గడుపుతున్నారో హరీష్ కేటీఆర్ చెప్పాలని కోరారు. ఆయన కనసాగలో రాష్ట్రాన్ని నడిపినటువంటి కేటీఆర్ నియోజకవర్గం లోపల నేరెళ్ల సంఘటన విషయం లోపల ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం అని చెప్తున్నా. నేను నేరెళ్ల సంఘటనకు సంబంధించిన హరీష్ గాని బానయ్య గాని దళిత బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఇసుక లారీ వస్తే ఇసుక లారీని ఆపినందుకు ఆ ఇసుక లారీ కింద పడేసి తొక్కి చంపేసి నిరసన తెలియజేసుకుంటే నిజంగా చెప్తున్న సర్వ సమాజంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా తల వంచుకునే విధంగా ఇంత దారుణంగా హింసించి 30 రూపాయలు ఇచ్చి వాళ్ళను జీవితాలు రోడ్డు మీద నిలబడకుండా కొట్టి పడేసినారండి. నేను ఆ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నేను పనిచేసినాను. నేను బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్ గా అక్కడున్న ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారిని మేము నలుగురం కలిసి అత్యంత దారుణంగా నేరాల సంఘటనలో జరిగిన బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ నిర్బంధంలో వైద్య చికిత్స అందిస్తుంటే మేము కోర్టుకు పోయి కోర్టు అనుమతితోని వాళ్ళని కలచడానికి వెళ్ళినామండి. మేము వాళ్ళు ఆ ఇనుప మంచాల మీద ఓ ఇటు తలకాయ పెట్టుకుంటే ఓరు అటు తలకాయ పెట్టుకున్నారు. అట్లా ఒక చిన్న రూమ్ లా అందులో లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది అంతే. అందరు బెడ్ల మీద ఇట్లా శవాలకు పడిపోయి ఉన్నారు. నేను యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయట్లేదు ఆ ప్రభుత్వం మీద, యథార్థమైన విషయం చెప్తున్నా. నేను ఆ జరిగిన సంఘటన బాధితులు కూడా ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికి కూడా మన ముందే. అన్న దండం పెడతా అన్న, మళ్ళీ ఒక్కసారి వస్తే విషయం తీసుకొచ్చి అన్న విషయం దాగి చచ్చిపోతామన్న, ఈ దెబ్బలకు నిలబడలేకపోతున్నాము, కూర్చోలేకపోతున్నాము, ఒక్క మూత్రం పోసే దగ్గర తప్ప అన్ని దెబ్బలే అన్న. మా జీవితం, మా భార్య, మా పిల్లలకు మేము రేపొద్దున మేము పని చేసుకుని బతుకుదామంటే బతకలేని పరిస్థితి అన్నా. మేము దళితులకు పుట్టి దళిత కుటుంబాల పుట్టినందుకు మేము చేసిన పాపం అనే హరీష్ రావు ఏడిస్తే కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయండి మాకు. ఒక విషయం డబ్బా ఉంటే తీసుకుపోయి అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు విషయం డబ్బా ఇచ్చిపోయిన తాగి చచ్చిపోతామని మాట్లాడిండు. మాట్లాడితే ఆ బాధిత కుటుంబాల మీద అప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్టు యువరాజు యొక్క సామ్రాజ్యంలో పూట జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరిపించి ఎందుకు ఈ విధంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏమి వచ్చిందని అధికారుల మీద గిట్ట ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా?